హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీసీ తెలంగాణ వంటలు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ రెసిపీ అయితే నేర్చుకోబోతున్నాము. ఈ ఫ్లేవరబుల్ అండ్ రిచ్ రెసిపీ అయితే మీ ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, చుట్టాలకి అందరికీ కంపల్సరీగా నచ్చుతుందన్నమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చూడండి, నేను 250 గ్రామ్స్ పావు కిలో చికెన్ అయితే క్లీన్గా కడిగేసి తీసుకున్నాను. అందులోకి 1 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు కొంచెం మంచిగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, చిన్న స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని 1 స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇవి అన్నీ కలిపి మనం ఒక 15 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. టోటల్గా ఈ రెసిపీ డిఫరెంట్ మసాలాలు డిఫరెంట్ ప్రాసెస్లోనైతే ఉంటుంది. తర్వాత మనము మసాలా కోసం అయితే ఒక 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక పావు టీ స్పూను ఆవాలు, ఒక 1 స్పూను సోంపు, 2 ఉల్లిపాయలు అయితే చిన్న సైజువి అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత మనం తీసుకున్న డ్రై స్పైసెస్ మొత్తం ఇట్లా బౌల్లోనైతే వేయించుకోవాలి. ఒక చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకొని కొంచెం అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వేయించుకున్నవి మనం చిన్న బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మనము తీసుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చీలు ఇట్లనైతే వేయించుకోవాలి. కంప్లీట్గానైతే వేయగద్దనమాట, ఓకేనా. తర్వాత ఈ వేయించుకున్న ఐటమ్స్ మొత్తము మనము మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా ఒక పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకొని అందులో బగారా ఆకులు 2 అయితే వేసుకున్నాను నేను. తర్వాత మనము మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్, ఈజీ, టేస్టీ, అసలు చాలా బాగుంటుంది అనమాట. సో మీరందరు కూడా ఎట్లయినా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో. ఇంకేమైనా కొత్త వంటలు కావాలంటే కామెంట్ చేస్తే కంపల్సరీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మనం చికెన్ అందులోకి ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇట్లా లైట్గా కలిపాక మనము పేస్ట్ పట్టుకున్న ఆనియన్, సోంపు, ఆవాల మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులోనైతే వేసుకోవాలన్నమాట. ఆయిల్లో అస్సలు వేయద్దు, ముద్ద మాడిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ యాడ్ చేసినాకనే యాడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి, ఇట్లా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఏమాత్రం వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు అనమాట. ఫస్ట్ ఈ మసాలా మొత్తం వేగాలి మనకి మంచిగా, పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక మీడియం సైజు టమాటా చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్లో వేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు, ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇప్పుడే ఉడికేటప్పుడు వేస్తేనే వీటి టేస్ట్, వీటి ఫ్లేవర్ అనేది ఇందులోకి దిగుతుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, బిగినర్స్కి, బ్యాచిలర్కి అయితే ఇది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా, ఓకేనా. చూడండి, ఈ విధంగా వేయించుకున్నాక మసాలా వేసుకున్నాక ఆ బౌల్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్, కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా కొంచెం టమాటా కూడా ఉడికినట్టు కాగానే మనం తర్వాత ఒక చిన్న ముక్కనైతే కొబ్బరి తీసుకోవాలి. అది కూడా పచ్చి కొబ్బరి అనమాట. అక్కడ సౌత్ ఇండియన్లో కొబ్బరి చాలా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళకి హెయిర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళకి కొబ్బరి నూనెతోటే వాళ్ళు వంటకాలు అనేవి చేసుకుంటారు. ఎక్కువ కొబ్బరి అక్కడ వాడతారనమాట. సో ఈ రెసిపీ ఒకసారి నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసింది ఫ్రెండ్స్. టోటల్గా టేస్ట్ అంతా వేరేలాగా ఉంది కాబట్టి మన వంటలు మనకు అప్పుడే తెలుస్తాయి కదా ఫ్రెండ్స్. సో నేను అడిగాను అనమాట. అడిగితే ఇది కేరళలో మేము అప్పుడు ఉన్నప్పుడు నేర్చుకున్నానని చెప్పింది. తను కొన్ని రోజులు కేరళలో ఉండేసి వచ్చిందనమాట. సో ఇంకా నేను మీతో షేర్ చేసుకోవాలి కొత్త వంటకం అని వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కంపల్సరీ ఇట్లా ప్రిపేర్ చేసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ అయితే ఇవ్వండి. సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, మరిన్ని మంచి కొత్త రకమైన వంటల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.